ఇవాళ వచ్చేసి డే 2 సోల్లో. సో ఇవాళ ఏమేమి తిరగబోతున్నాము స్టైల్. ఈ సాంగ్ మాత్రం ఇండియాలో చాలా అంటే చాలా ఫేమస్. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి డే 2 సోల్లో. సో ఇవాళ ఏమేమి తిరగబోతున్నాము అంటే ఫస్ట్ అయితే లొట్టే టవర్కి అయితే వెళ్తున్నాము. నేను ఇది ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశాను, ఇది సెకండ్ టైం విజిట్ చేయడము. అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కదా, అందుకే ఏం వీడియో పెట్టలేదు. సో ఇప్పుడు మీకోసం వెళ్తున్నాను అండ్ మా కోసం కూడా. ఇంకా ఫ్యామిలీ నిన్నంతా రాలేదు శ్రవణ్, ఇవాళ వచ్చేసిండు సాటర్డే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది. సో ఫస్ట్ బస్ ఎక్కి తర్వాత సబ్వే ఎక్కి అక్కడికైతే వెళ్తాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఇంకా మేము బస్ దిగేసి ఇంకా సబ్వే లైన్ వెళ్తున్నాము, సబ్వే ఎక్కడానికి. సబ్వే అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. 36 మినిట్స్ చూపిస్తుంది సబ్వే మనకు అక్కడికి. ఇక్కడ సబ్వే చూడండి ఒక్కసారిగా నాకు జస్ట్ దిల్సుఖ్ నగర్ గుర్తుకొచ్చేసింది ఫ్రెండ్స్. అక్కడే కదా కింద కూడా సబ్వే కింద ఇలా బట్టలు అమ్ముతూ ఉంటాం. స్టేషన్ లోపలికైతే వచ్చాము. సబ్వేలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా సబ్వే దిగి ఎగ్జిట్ 1 నుంచి డైరెక్ట్గా ఈ మాల్లోకి అయితే వచ్చేస్తాము. ఈ మాల్లో చాలా థింగ్స్ అయితే మనం చేయొచ్చు, ఫుల్ టైం పాస్ అవుతుంది. ఎక్వేరియం, షాపింగ్, రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీకు టవర్ చూపిస్తారండి. యాక్చువల్గా బయట నుంచి కనిపిస్తుందేమో అనుకున్నాము, కానీ మేము సబ్వే తీసుకోవడం వల్ల డైరెక్ట్గా వచ్చేసాము లోపలికి. ఇక్కడైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ ఆఫ్లైన్లో కూడా కొనవచ్చు. కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. సో మనం ఫారినర్స్ కాబట్టి క్లూక్లో బుక్ చేసుకుంటే 24,900 ఎంత పడుతుంది. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కొంటే 33,000 పడుతుంది. సో బెటర్ క్లూక్లోనే బెస్ట్. సో ఇన్ని ఫ్లోర్స్ ఉంటుంది, ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా QR కోడ్ స్కాన్ చేసి ఇంకా లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చాక కొన్ని ఫోటో జోన్స్ అయితే ఉన్నాయి. సో అలా సరదాగా ఫొటోస్ దిగుకుంటూ లోపలికైతే వచ్చాము. గైస్, ఈ ఎలివేటర్ స్పీడ్ చూడండి, 1 minute-లో 100+ ఫ్లోర్స్ రీచ్ అయిపోయాము. హార్ట్ బీట్ మాత్రం మామూలుగా పెరగట్లేదు. 120 ఫ్లోర్స్. 118 ఫ్లోర్ కదా వచ్చాం. మీకు చూపిస్తాను ఇక్కడ. ఓ మై గాడ్, కింద అన్ని కార్లు చూడండి, చిన్న చిన్న చీమల్లాగానే ఉన్నాయి, ఇంతనే ఉన్నాయి, ఇంచు కూడా లేవు, ఇంత ఉంది కారు ఇంత. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి చూస్తుంటే కింద గ్రౌండ్ కనిపిస్తుంది, కొంచెం ప్రాణం మాత్రం పైకి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది వాక్ చేస్తుంటే. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. హ్యాండ్ రివర్ మాత్రం క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. కొరియాలో ఈ హ్యాండ్ రివర్ మూల నుంచి ఈ మూల దాకా అయితే ఉంటుంది. అండ్ వీటిపైననే బిగ్ బిగ్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అయితే మొత్తం బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అండ్ చిన్న చిన్న కార్లు కూడా ఎంత చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ లిటరలీ నేను మాత్రం 118th ఫ్లోర్లో ఉన్నాను, అంటే సీ లెవెల్ నుంచి 498 మీటర్స్లో అయితే ఉన్నాను. ఈ లొట్టే టవర్ వచ్చేసి వరల్డ్లోనే 6th టాలెస్ట్ బిల్డింగ్ అండ్ కొరియాలో 1st టాలెస్ట్ బిల్డింగ్. ఇక్కడ నుంచి సోల్ సిటీ మొత్తం చాలా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇందులోనే మనకి చాలా కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవేమో డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇదేమో ద స్కై టెర్రస్ ఇస్ ఓపెన్ ఉంటుందంట. చూద్దాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పైన కూడా ఓపెన్ మొత్తం, ఇంకా పెద్దగా ఉంది పైకి.
ఇంకా అంత ఆల్రెడీ 486 మీటర్స్. మొత్తం బిల్డింగ్ వచ్చేసి 555 మీటర్స్. ఫ్యాన్సీ నెంబర్ పెట్టారు. కొరియాలో కూడా డిజ్నీ వరల్డ్ ఉంది. మీకు పై నుంచి చూపిస్తాను. ఈ టవర్ నుంచి డిజ్నీ వరల్డ్ ఎంత చిన్నగా కనిపిస్తుంది. మీకైతే జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ జనాలు చూడండి వాక్ చేస్తూ ఉంటారు. దీనికి ఎంట్రన్స్ వచ్చేసి లొట్టే వరల్డ్ నుంచి అయితే లోపలికైతే రావాలి. మేము ఒకసారి వచ్చాము, అప్పుడే కరోనా అయిపోతుంది. 2022లో వచ్చాము. ఆ టైంలో ఈ డిజ్నీ వరల్డ్ మొత్తం క్లోజ్ అయిపోయింది, అంటే లైక్ మొత్తం క్లోజ్ చేశారు, ఎంట్రీ లేకుండే. సో మళ్ళీ వెళ్దాము అనుకున్నాము, అసలు కుదరలేదు. సో నెక్స్ట్ టైం అయినా ఈ సోల్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ డిజ్నీ వరల్డ్ అయితే చూడాలి. మెయిన్గా వీక్ డేస్లో వెళ్తేనే బాగుంటుంది. వీకెండ్స్లో వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది, అస్సలు మనం ఫొటోస్ కూడా దిగలేము. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ చూపిస్తాను. వావ్, ఇక్కడ నుంచి వ్యూ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో ఒక పియానో కూడా ఉంది. ఇందులో వాక్ చేస్తూ ఉంటే నిజంగా మనం ఇంత హైట్లో ఉన్నామా అని అస్సలు నమ్మలేము. ఎందుకంటే దీంట్లో అన్నీ ఉంటాయి, రెగ్యులర్గా షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి అయితే చూడండి, ఇదైతే అదర్ సైడ్ ఆఫ్ సోల్ సిటీ. అండ్ ఇక్కడైతే చాలా బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, అన్ని చిన్న చిన్న కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు సోల్ సిటీ మొత్తం చూపిస్తాను, రండి. వావ్, నిజంగా చాలా బాగుంది కదా. అండ్ ఇది డే టైం కన్నా నైట్ టైం ఇంకా ఇంకా బాగుంటుంది. మీరు కొరియాకి వస్తే ఆర్ఎస్ కొరియాలో ఉంటే ఒకసారి మీరు నైట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది సిటీ వ్యూ. పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా 4-5 ఫ్లోర్లు అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ఫోటో కూడా దిగొచ్చు. మనం ఆల్రెడీ 118 ఫ్లోర్స్లో అయితే ఉన్నాము. సో ఇందులోనే ఇంకా 6 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి పైకి వెళ్ళడానికి ఇలాంటి ఎలివేటర్స్ అయితే ఉంటాయి. వీళ్ళు పైకి వెళ్ళడానికి ఇంకా పైకి వెళ్ళొచ్చు మనము 555 మీటర్స్ వరకు. నేను ఫస్ట్ టైం ఈ టవర్కి వచ్చినప్పుడు ట్రై చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. తీసుకో గన్ తీసుకో. హైయెస్ట్ కేవ్ అండర్ ద స్కై. నేను కొరియాలో చాలా కేవ్స్కి వెళ్ళాను, కానీ ఇలాంటి కేవ్కి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. 490 మీటర్స్ హైట్లో ఉన్న కేవ్కి వెళ్ళడం ఫస్ట్ టైము. సో ఈ కేవ్కి వచ్చాక మనం ఏదో ఒకటి తాగకపోతే ఎలా, రండి ఏదో ఒకటి ఆర్డర్ అయితే ఇద్దాము. అన్ని కలర్స్ అయితే ఉన్నాం. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, గ్రీన్ యాపిల్, ఐస్ అమెరికానో, వెనిలా లాట్టే. నేను ఇంకా మా ఫ్రెండ్ లావణ్య వాళ్ళ పాప, దీంతో మాత్రం మస్తు టైంపాస్ అవుతుంది. ఏది అడిగినా ఇవ్వదు, మనది కావాలి అంటది. లాక్కోవడానికి ట్రై చేస్తున్నా, అస్సలు ఇవ్వట్లేదు. మీకు ఇప్పుడు ఒలింపిక్ స్టేడియం కూడా చూపిస్తాను. ఇది చాలా ఫేమస్. ఈ ఒలింపిక్ పార్క్లో ఒలింపిక్ గేమ్స్ అండ్ ఇక్కడ చాలా ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు చూడండి, జూమ్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఫ్లాగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ పక్కన కాన్సర్ట్ హాల్స్ కూడా ఉంటాయి. చాలా ప్రోగ్రామ్స్, చాలా ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి మోస్ట్లీ. సో మీకైతే ఇక్కడ దూరం నుంచి అయితే చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చాక మనం గుర్తుగా మనం ఏమన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కీ చైన్స్, డబుల్ సైడ్ కీ చైన్స్, ఎవరికైనా కొరియా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలాంటివి. నేను ఇక్కడ మనం ఇలా రాయొచ్చు కూడా, రాసి ట్యాగ్ చేయొచ్చు. విష్ ఫర్ వెల్త్ అండ్ హానర్. మన లెక్క నమ్మకాలు తాయిత కట్టి అలా ముడుపులు ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ. ఇంకా మేము కిందికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనకి ఎలివేటర్లో అయితే ఒక స్క్రీన్ కూడా ఉంది. సో ఇక్కడ చెప్పాను కదా నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందని ఈ టవర్కి. సో బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది ఈ టవర్. అండ్ ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి. సో మీకు ఫైర్ వర్క్స్ కూడా చూపిస్తాను, రండి.
ఎగ్జిట్ ఫ్లోర్. సో ఫైనల్గా లొట్టే వరల్డ్ చూసుకొని ఇంకా బయటికి అయితే వచ్చాము. ఎలా ఉంది లొట్టే వరల్డ్? బాగుందా? నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము అంటే హంగుక్ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ బాగుంటుంది. సో అలా స్ట్రీట్ షాపింగ్ చేద్దామని బయలుదేరాం. నాకు ఇప్పిస్తావా? హే గాయ్స్, ఇంకా ఫైనల్గా అయితే హంగుక్ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా వైబ్రెంట్గా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్ అన్ని. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంది. ఇదేంటి చీజ్ ఎగ్ బ్రెడ్. వీళ్ళంతా షాపింగ్ ఫుడ్ స్ట్రీట్ మొత్తం ఇదే. మెయిన్గా కాస్మెటిక్స్ అయితే కొరియాలో చాలా ఫేమస్. ఎక్కడ వెళ్ళినా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ మెడికల్ షాప్ ఉంది. 2 క్యూట్ ఉన్నాయి బొమ్మలు. ఇదొక బొమ్మ, అదొక బొమ్మ. అండ్ ఇక్కడ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చాలా నడుస్తాయి. అండ్ ఇక్కడ 2 కుక్క పిల్లలు ఉన్నాయి. ఒరే ఇవి భలే ఉన్నాయి. ఏ హాయ్ హాయ్. అండ్ ఇక్కడ పాటలు పాడుతుంది ఫ్రెండ్స్. ఈ పాట మీకు అర్థమవుతే నాకు చెప్పండి. ఇంగ్లీష్ పాట. ఈ సాంగ్ చాలా రెస్టారెంట్స్, పబ్స్, ఇలా స్క్రీన్స్ చాలా ఉన్నాయి. పెర్బెరీ బనానా, పెర్బెరీ బనానా అంట. ఇది చూడడానికి భలే ఉంది. ఈ ప్యాంట్ అన్ని నా కాదు, ఇది ఉల్టా వేసుకున్నారా గైస్? మీకు జీన్స్ కావాలా? భలే ఉంది అది. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితేనే ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే కెమెరా రికార్డింగ్ పెట్టారు. ఏమో చేస్తుంది ఇక్కడ. వాట్ హీస్ డూయింగ్ గైస్? వీళ్ళు రిహార్సల్స్ చేస్తున్నారు. ఇలా గ్రూపులుగా నించున్నారు కదా. సో అక్కడ ఏదో ఒక పర్ఫార్మెన్స్ నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? అండ్ ఇక్కడ గర్ల్స్ గ్యాంగ్ ఉంది. ఇక్కడ గర్ల్స్ గ్యాంగ్ ఉంది. వీళ్ళు పాట పాడతాను అనుకుంటున్నాను. ఇలా సెటప్ చేసి తెచ్చుకొని పర్ఫార్మెన్స్లు ఉంటాయి. రెడ్ రోడ్ టాయిలెట్ బాగుంది. యేసుప్రభు పాట పాడుతుంది. ఇది భలే ఉంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ స్ట్రీట్. డోరేమా 1500 కొరియన్ వన్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా షాపింగ్ ఉంటుంది. చూసుకుంటూ వెళ్దాం. ఏంటి శ్రవణ్ ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మొత్తం అమ్మాయిలే అంట, అబ్బాయిలే లేవంట. అండ్ ఇక్కడ క్యూట్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంత క్యూట్గా ఉంది. వావ్, కిటీ బొమ్మలు, ఫోన్ కేసు 14 Pro. ఇది భలే ఉంది క్యూట్గా. లబూబుయ్ ఫోన్ కేసులు కాలా క్యూట్ ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్. అండ్ ఇక్కడ చూడండి మీరు, అన్ని లైట్ కలర్స్ తప్ప ఎక్కడ కలర్ కలర్ డ్రెస్లే కనిపించవు. అలా కమ్మలు, ఈ కమ్మలు కావాలా ఫ్రెండ్? భలే ఉన్నాయి. రామెన్ కమ్మలు, బాటిల్. నెక్లెస్ వీళ్ళు వేసుకుంటారా? అండ్ స్ట్రీట్ అంతా తిరుగుతున్నాం ఇలా సరదాగా. సాక్స్, కొరియన్ సాక్స్, కొరియన్ రామెన్ సాక్స్, కొరియన్ బొమ్మలు.
వెతుకుతుంటే ఒక్కడి బాయ్స్ షాప్ దొరికింది. ఎంత క్యూట్గా ఉన్నాయి బాయ్స్కి టీ షర్ట్లు, కానీ ఏం తీసుకోరు వీళ్ళు. ఎంతుందా? బెస్టే 5.9 అంటే. నేను కూడా బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి పోతే అప్పుడు కొనుక్కుంటా. ఇక్కడ చూడండి, జంకుక్, RM, వి, సుగా, జిన్, జే హోప్ అండ్ జిమిన్. చాలు, నా జన్మతే ధన్యం అయిపోయింది వాళ్ళందరినీ లైవ్ చూసి. ఇంకా ఫీలింగ్ అయితే ఉంది, ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్. స్టోరీ కే అంటే కే పాప్, కే డ్రామా, కే గుడ్స్, కే గిఫ్ట్ లోపల. ఇక్కడ కూడా డాన్స్ కోసం రెడీగా ఉన్నారు, కానీ డాన్స్ చేయట్లే. అక్కడ డాన్స్ చేయవా? ఇక్కడ మంటలు పెట్టేసిండు రోడ్ మధ్యలో. ఈయన ఒక్కడే స్టాండ్ సెటప్ పెట్టుకొని ఉన్నాడు, ఏదో మంటలో ఏమో చేస్తున్నాడు. బాల్తో ఆడుతున్నాడు. మీరు కే డ్రామాస్లో చూసే ఉంటారు, ఇలా ఇలా పట్టుకొని పుష్ చేసి ఇందులో వేయాలి. అదా మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకు ఎప్పుడు డబ్బులు బొక్క. ఇప్పుడు ట్రై చేసాము, బొక్కనే. అసలు వీళ్ళకి ఎలా వస్తుంది? ఇది ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ ఏంటో మనకు తెలీదు. నెక్స్ట్ మేము పార్టీ ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ మోస్ట్లీ కొన్ని పబ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళాక మనకి ఫ్రీ ఆల్కహాల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మమ్మల్ని పిలుస్తున్నారు రమ్మని పబ్కి. సో మేమేం వెళ్ళట్లేదు. సో అలా సరదాగా అయితే ఇంకా నడుచుకుంటూ ఏరియా చూస్తూ ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు మాకు ఆకలి వేస్తుంది. సో ఇక్కడ ఏం తిందామా అని చెప్పి ఆప్షన్స్ చూస్తుంటే మాకు మారతాంగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్లో కనిపించింది. ఎందుకంటే అందులో వెజ్ ఉంటుంది. సాటర్డే మీకు అందరికీ తెలుసు, మా ఆయన తినరు, మాతో పాటు వచ్చిన లయ కూడా తినదు. సో వీళ్ళ కోసం వెజ్ ఆప్షన్స్ వెతుక్కుంటూ మారతాంగ్ అయితే వెళ్తున్నాం. సో పైన ఉంది ఇది. సో ఫైనల్గా అయితే ఇలా మొత్తం అయితే తిరిగేసి తినేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. మనతో లయ ఉంది. సో ఇంకా వాళ్ళు లిఫ్ట్లో వస్తున్నారు. సో మేము నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే గంగనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ షాపింగ్ అయితే వెళ్తున్నాము. కొరియాలో అండర్ గ్రౌండ్ షాపింగ్ చాలా ఫేమస్. మామూలుగా షాప్లలో బయట వెళ్ళి కొనుక్కుంటే డబుల్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ షాపింగ్లలో అయితే కొంచెం పర్లేదు, కొంచెం రీజనబుల్గా వస్తాయి. బట్టలు కూడా బాగుంటాయి, ప్రైస్ కూడా కొంచెం పర్లేదు. మీరు కింద కొరియాకి వస్తే మోస్ట్లీ అండర్ గ్రౌండ్లో షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మేము మెట్రోలో అయితే వెళ్తున్నాము. సో సోల్ సబ్వే స్టేషన్ ఇది బాగుంది. ఆర్ట్ మాస్టర్ వర్క్స్ ఆఫ్ యూరోపియన్ పెయింటింగ్. ఇది కొరియన్ సబ్వేస్, సోల్ సబ్వేస్. ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు, 12 అయినా సరే.
ఇప్పుడైతే మేము ఎక్స్ప్రెస్ బస్ టెర్మినల్ దగ్గరలో అయితే దిగేసి ఇక్కడ అండర్ గ్రౌండ్ షాపింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, గోటో మాల్. సో ఎంత కింద డౌన్ టౌన్ షాపింగ్. నేను ఇక్కడికి కిచెన్ చూడండి, ఇది కొరియన్ మిల్క్, స్పైసీ సాస్, రామెన్. వావ్, క్యూట్ క్యూట్ కీచైన్స్ ఇవి. ఇలాంటి కీచైన్స్ కావాలా ఫ్రెండ్స్ మీకు? నేను మాత్రం కొంటే ఈ డబ్బాలో ఏముందా అని చెప్పి ఓపెన్ చేస్తా. పందులు కూడా బాగా నచ్చుతున్నాయి నాకు ఈ మధ్య. బాగున్నాయి. బ్యాగ్ ఉంటే బ్యాగ్ వేసుకోవచ్చు, స్వాగ్ ఉంది ఇది. కొరియాలో ఇయర్ రింగ్స్ చాలా ఫేమస్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఇక్కడ కొరియన్ ఇయర్ రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. నాకు మాత్రం ఈ హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చుతున్నాయి. కానీ ఇండియాలో ఉన్నప్పుడు అయితే నేను తెగ వేసుకునేదాన్ని ఇలాంటి ఇయర్ రింగ్స్. బట్ అదేంటో కొరియా వచ్చాక నాకు ఈ స్టర్ట్స్ అనేటివి చాలా నచ్చుతున్నాయి. అండ్ ఈ కమ్మలు కూడా భలే ఉన్నాయి కదా క్యూట్గా. గో టు మాల్. ఇక్కడ మనకి సరసమైన ఇంకా మా తెలుగు సార్ వచ్చారు ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో కరెక్ట్ చేస్తా ఉంటారు. వద్దు బీటీఎస్ వేసుకెళ్ళాలా ఇలాంటి? నాకు ఇండియాలో ఇవన్నీ నచ్చేటి, కొరియా వచ్చాక నాకు నచ్చట్లే కలర్ కలర్వి. అదేంటో స్కర్ట్స్ బాగున్నాయి. అక్క స్కర్ట్ కూడా బాగానే ఉంది. డెకరేషన్కి చేస్తారు కదా, అదే కూల్ చూడు. ఇలా మొత్తం తిరుక్కుంటూ వెళ్తే మొత్తం మనకి షాప్లే కనిపిస్తాయి. కానీ ఈ స్కర్ట్ ఏదో కొంచెం ఇండియన్ స్టైల్ లెక్క ఉంది. దీనిపైన మంచిగా బ్లూ కలర్ వేసుకుంటే బాగుంటుంది. మీరు ఇక్కడ చూడండి షాపింగ్ అన్ని లైట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ట్రెండీ ఫ్యాషన్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ టీషర్ట్ బాగుంది అండ్ ఈ టీషర్ట్ కూడా బాగుంది. బట్ ఇంత పెద్ద పెద్ద కాంటలు ఎందుకు పెట్టారు ఫ్రెండ్స్? లెట్స్ గో ఇన్సైడ్. ఈ షాప్లో ఏది కొన్నా 5,000 అనుకుంటా. క్యూట్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినాక నాకు వైట్ క్రీమ్ కలర్ తప్ప ఇంకా ఏది కనపడట్లేదు. అండ్ ఈ షాప్ ఏదో క్యూట్గా ఉంది, ఇది బాగుంది. హలో హగ్ థెరపీస్ లాస్ట్ స్టాపా. సో మనం షాపింగ్ కూడా చేస్తున్నాం. ఇక్కడ పింక్ కలర్ గోటో మాల్లో మొత్తం షాపింగ్ చేసేసి ఇంకా మేమైతే స్టార్ఫీల్డ్ లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి ఎవరున్నారు, హ్యాండ్స్ ఉన్నాయి. ఓపెన్ గంగనం స్టైల్ ఈ సాంగ్ మాత్రం ఇండియాలో చాలా అంటే చాలా ఫేమస్. నాకు ఫస్ట్ అది కొరియన్ సాంగ్ అని నాకు తెలీదు. ఇండియాలో అయితే యాన్యువల్ డే, స్కూల్ టైంలో యాన్యువల్ డేలో కూడా వేసాము. సో ఇక్కడ సాంగ్ ప్లే చేయొచ్చంట. యూట్యూబ్ వ్యూ. గంగనం గంగనం గంగనం. ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీస్తున్నారు. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా లొట్టే టవర్. బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఈ లొట్టే టవర్ మీకు ఇప్పుడు బయట నుంచి చూపిస్తాను. స్టార్టింగ్లో అయితే లోపల చూసాం కదా మనము, ఇప్పుడు మీకైతే బయట నుంచి చూపిస్తున్నాను. నైట్ టైంలో నిజంగా వ్యూ చాలా బాగుంది. సో ఈ సాంగ్ మాత్రం చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది. ఒక టైంలో మన ఇంటి వరకు వచ్చేసింది ఈ సాంగ్. మీకు ఈ సాంగ్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా ఫైనల్గా ఈ రోజుతో ఈ సోల్ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ స్టోల్ స్టేషన్ ముందే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్ మీద స్క్రీన్ లెక్క ఏదో ఒకటి ప్లే చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్ లవ్ ప్రపోజల్ ఉంది చూడండి.
BTS బ్యాక్. ఇంకా కాన్సెప్ట్ అయితే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు నా వీడియో చూడకపోతే వెంటనే ఆ వీడియో చూడండి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ స్టేషన్లో, సోల్ ప్లేసెస్లో అన్నిటి దగ్గర ఇక్కడ BTS వీడియోస్, పోస్టర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సియోల్ మొత్తం ఇప్పుడు BTS వీటితోనే నిండిపోయింది. సో ఎలా అనిపించింది ఈ వీడియో కనుక నచ్చితే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి. టు హోమ్ మేము వెళ్ళేది ఇప్పుడు 2249 KTX ప్లాట్ఫామ్ నెంబర్ 5. మాది ఒకటి హైలైట్ పెట్టిండు, గ్రీన్లో పెట్టిండు, అది ఉంటుంది మనతో. ఎంత సోల్ స్టేషన్ అది వెళ్తుంది కదా ముగుంగువా. నెక్స్ట్ KTX ట్రైన్. మా ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది నాకన్నా స్పీడ్ ఉంది. ఇదే ఫస్ట్ స్టేషన్ కాబట్టి త్వరగా వచ్చింది. 49. ఇంకా 10 minutes ఉంది మనకి దగ్గర టైం. 10 minutesలో ఐస్ క్రీమ్ తినేసేయాలి ఫ్రెండ్స్. లోపలికి ఎలా ఉండదు.